దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును సకల ఆశీర్వాదాలకు కారణభూతుడును సమాధానకర్త అయిన దేవుని నామలు శుభాలు వందనాలు. దేవుని బాహుపరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతులను సర్వకృపాన్ని దేవాతి దేవుని యొక్క కృపా సమాధానములు మీకును మీ కుటుంబ సభ్యులకును అందిన కార్యక్రమం తోడయ్యండి. అన్ని విషయాలలో ప్రభు క్షేమం దయచేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసంలో, భక్తిలో, పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభు మనం ప్రేమించి మనకు అనుగ్రహించిన నూతనమైన రోజులో అనగా ఈ యొక్క ఆగస్టు నెల 21వ తారీఖు గురువారం దినమున ప్రభు అనుగ్రహించిన అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 147వ కీర్తన 14వ వచనంలో, కీర్తన గ్రంథము 147వ కీర్తన 14వ వచనంలో ఈ రీతిగా ప్రభు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుడు చేసే కార్యాలు, ఆయన ఒక్కడే చేసే కార్యాల గురించి. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడు ఈ ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనలను ధైర్యపరిచి బలపరిచి విశ్వాసంలో మనం ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క కీర్తనాకారుడు ప్రభుని స్తుతిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ కీర్తన గ్రంథంలో 144 కీర్తనల వరకు ఒక ఎత్తు అయితే 145వ కీర్తన నుంచి ప్రభు స్తుతించడం మొదలుపెట్టాడు. అంటే అంతకు ముందు గ్రంథాల్లో అంత ముందు కీర్తనలు స్తుతించలేదంటలా, అక్కడ స్తుతించాడు. కానీ ఎక్కువ శ్రమలలో, శోధనలలో, ఇబ్బందిగా బస్సులో ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి, అవి విజ్ఞాపనలు ఎక్కువ ఉంటాయి, పశ్చాత్తాపడే అనుభవాలు ఎక్కువ ఉంటాయి. కానీ 145వ కీర్తన నుంచి చివరి వరకు వచ్చినట్లయితే ఇంకా చివరైతే చెప్పవసరలా. యెహోవాను స్తుతించుడు, ఆయన పరిశుద్ధాలయం ముందు ఆయన దేవుని స్తుతించుడు, ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విషయాలను ఆయన స్తుతించడని, ఆయన చేసే కార్యాలను గురించి ఎలా స్తుతించాలి, తంబురుతో స్తుతించాలి, బోరధ్వనితో స్తుతించాలి, మృగు తాళములతో స్తుతించాలి, గంభీర దునగల సితారాతో స్తుతించాలి, ఇలాగా ఆయన స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన ఒక్కడే చేసే కార్యాలు, ఒక్కడే ఆయనే అంటే ఇంక వేరే ఆప్షన్ లేదని అర్థం. అయితే ఈరోజు రెండు అనుభవాలు, రెండు దేవుడు చేసే గమన కార్యములను ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ఆ రోజు ఇజ్రాయెల్ లేకపోతే భక్తుడు చేసిన కార్యాలు ఈరోజు మన ఏడలో కూడా ప్రభు అలాంటి కార్యాలు, అంతకు మించిన కార్యాలు ప్రభు జరిగించును గాక. ప్రియ దేవుళ్ళారా, ఈ యొక్క ఉదయకాలంలో నిజంగా అక్కడ భక్తులు సెలవిస్తున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మొదటిది ఏంటి? సమాధానం కలుగు చేయవాడు. ఎక్కడ సమాధానం? మానవుడికి సమాధానాలు రెండు స్థితులు ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా మంది జీవితాల్లో హృదయంలో సమాధానం ఉండదు, కుటుంబాలలో సమాధానం ఉండదు, అలాగే ఉద్యోగం చేసే చోట సమాధానం ఉండదు, అలాగే మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా సమాధానం ఉండదు. సరికదా, మనం ఏదైతే మనం ఉంటున్నామో నివాసం దగ్గర కూడా సరిహద్దులలో సమాధానం ఉండదు. ఎందుకని సమాధానం లేని స్థితి ఏంటంటే భయము, ఆందోళన,
వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల శ్రమలు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అనేక రకాల ఆటంకాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈ పరిస్థితులను బట్టి మనం ఏం చేయలేమో తెలుసా? సమాధానముగా ఉండలేం. దేవుడు చేసే కార్యాలు ఆయన ఇక్కడ అంటున్నాడు, ప్రభునందు ప్రియులారా, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా, ఎన్ని దీవెనలు ఉన్నా, ఎంతగా మన డబ్బు ధన సంపద ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, సరిహద్దులలో సమాధానం లేకపోతే సంతోషించగలమా? సంతోషించలేం. ఎందుకంటే ఉన్న వాటిని బట్టి సంతోషించలేము, కానీ ఆ సరిహద్దులు లేని సమాధాన స్థితిని బట్టి మనం బిక్కుమంటూ భయంతో బ్రతుకుతుంటాం, భయంతో జీవిస్తూ ఉంటాం. అయితే సమాధానం ఎందుకు కావాలయ్యా అంటే, ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అభివృద్ధిని చూడలేని వారు చాలా మంది ఉన్నారు, సంతోషంగా ఉంటే చూడలేని వారు చాలా మంది ఉన్నారు, ఆనందంగా ఉంటే చూడలేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి మధ్య నిన్ను దేవుడు దేంతో నింపుతాడు అంటే సమాధానముతో నింపుతాడు. అందుకని నీలో ఉన్న భయాలు, నీలో ఉన్న అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులలో ఆయన నీకేం చేయటానికి ఇష్టపడుతున్నాడు అంటే, లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనం చదువుదా. లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనంలో ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఇక్కడ చూడండి ఎంత వాగ్దానాలు చూడండి. ఆ దేశం అంటే దేవుడు ఏ దేశంలో అయితే తీసుకెళ్తున్నాడో అక్కడికి వెళ్తున్న పరిస్థితులలో అక్కడ ఏమన్నాడు? మీకు క్షేమము కలుగు చేసేదను. అమ్మ, ఎంత అద్భుతమైంది! ఇంకా ఎంత నెమ్మదితో ఉండవచ్చండి అలాంటి చోట. నేను మీకు క్షేమం కలుగు చేశాను, మీరు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మల్ని భయపెట్టాడు. ఇదే కదా సమస్య. ప్రభునందు ప్రియులారా, పండుకున్నప్పుడు మనకు సరైన రీతిలో సమాధానం లేకపోతే ఆందోళన చెందుతాం. పండుకున్న పరిస్థితులలో కలవరం చెంది ఇదిగో నిష్క్రమించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగులు లేకుండా కలుగు చేసేదనో, లేకుండా చేసేదనో, మీ దేశంలోనికి ఖడ్గమో రాదు. ఎంత అద్భుతమైన సమాధాన వార్త అండి ఇది. ఇలాంటి మాటల ద్వారా ఏం పొందుకుంటాము అంటే, మనలో టెన్షన్ ఫ్రీ, ఇంకా టెన్షన్ పడాల్సిన పనిలా. దేని గురించి సమస్యల గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. అలాగే భయపెట్టే వారి గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. అలాగే దుష్ట మృగముల గురించి, మన మీద పడి దాడి చేసే వారి గురించి మనం భయపడవలసిన పని లేదు. ప్రభునందు ప్రియులారా, కొంతమంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్యా, ఇల్లు కట్టుకుందాం ఇక్కడ, ఇగో పక్కోళ్ళతోటి పొద్దున్న మొదలు పెడతారండి. ఎప్పుడే పొద్దున్న అసలు తెల్లారితే భయం కలుగుతుంది మాకు, సాయంకాలం అయితే భయం కలుగుతుంది. ఎటువంటి దెబ్బలాడు, మామూలు బూతులు కాదండి, భయంకరమైన బూతులు. ఏం చేయమండి? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు, కట్టుకుందాం ఇష్టంతో. కానీ ఇక్కడ సరిహద్దులలో మాకు సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారి వల్ల మాకు సమాధానం లేదు. భయంకరంగా దూషణ మాటలు, భయంకరంగా ఏదన్నా సౌండ్ వస్తే దెబ్బలాట్లకు వచ్చేస్తున్నారు. ఏదన్నా సమస్య, ఏదన్నా ఇబ్బంది అయితే దెబ్బలాట్లకు వచ్చేస్తున్నారు. కొంతమంది కారణం లేకుండా దెబ్బలాడే వాళ్ళు ఉంటారండి. కారణం అవసరంలో వారికి, కారణం అవసరంలో ఊరకొరకు ఎగిరెగిరి పడుతూ ఉంటారు, నిష్కారణముగా వారి మీద పడిపోతూ ఉంటారు. మరి అలాంటి వారి కనుక మన సరిహద్దులలో ఉంటే ఆ సరిహద్దులలో సమాధానం ఉంటుందండి? సమాధానం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ప్రభునందు ప్రియులారా, ఇక దుష్ట మృగముల వల్ల, సమస్యల వల్ల, క్షామం వల్ల అనేక రకాలైన సమాధానాల స్థితి పొందుకుంటున్నప్పుడు దేవుడు వారితో చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను ఆ దేశంలో మీకు క్షేమము కలుగు చేశాను. ఆయన ఒక్కడే చేయగల కార్యాలండి ఇవన్నీ. ఆ ప్రభు ఒక్కడే చేయగల కార్యాలు. ఆయన తప్పించి ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి అండి, చేయలేని పరిస్థితి. కాబట్టి దేవుని నమ్మిన నీవు, దేవుని మీద ఆధారపడిన నీవు, దేవుని వాగ్దానాలతో నడిపిపోతున్న నీవు, దేవుని ఎందుకు విశ్వాసాలు కొనసాగుతున్న నీవు ఎందుకని భయపడాల్సిన పరిస్థితి ఉంది? ఆయన ఒక్కడే చేసే కార్యాలు ఏంటి అంటే, ఆయన సరిహద్దులలో సమాధానం కలుగు చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేల్ దేశానికి నీకు చెప్పాను కదా, శత్రువుల బెడద, శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. అందుకని భక్తుడు పాడతాడు కదా, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టెదను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టెదను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు విడువక నన్ను ఎడబాయెను.
ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా. శత్రువులు చుట్టుముట్టినట్టు ఇప్పుడు ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి ఎంతమంది శత్రువులు తెలుసా? చెప్పాను కదా, చుట్టూరు ఒక హిత్తీయులు, హివీయులు, పెరిసీయులు, గిర్గాషీయులు, ఫిలిస్తీయులు, ఎదోమీయులు, వీళ్ళందరూ కూడా చుట్టుముట్టి ఉన్నారు. అందుకనే కదా కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 125వ కీర్తనలో, యెహోవా యందు నమ్మిక ఉంచి, అది కదా, యెహోవా యందు నమ్మిక ఉంచి వాడు నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటాడట. అలాంటి భద్రత ఇచ్చే దేవాతి దేవుడు ఉన్నప్పుడు సరిహద్దులలో ఏమి అనుగ్రహిస్తాడంటే సమాధానము కలుగు చేయవాడు ఆయనే. సమాధానము కావాలి ఈ రోజుల్లో వ్యక్తులకు. ఈ రోజు మనం జీవించే జీవన విధానంలో టెన్షన్లు ఎక్కువైపోతున్నాయి మానవుల్లో. భార్య భర్తల మధ్య సమాధానం ఉండట్లేదు ఈరోజు. తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య సమాధానం ఉండట్లేదు. అలాగే కుటుంబాలలో సమాధానం ఉండట్లేదు. నిజంగా బంధువులకు మనకి మధ్య సమాధానం ఉండట్లేదు. ఇంక ఇరుగు పొరుగు వారికి చెప్పాల్సిన సంగతి ఏముంది? అయితే ఈ దేవుడు ఎందుకు అనుగ్రహిస్తాడంటే అక్కడ నీకు క్షేమం లేకపోతే, అక్కడ సమాధాన స్థితి కనుక లేకపోతే, నువ్వెన్నున్నా, ఎన్ని ఆశీర్వాదాలున్నా, ఎన్ని దీవెనలున్నా, ఎంత సౌకర్యాలున్నా, అవి నీ వాటి వల్ల కలిగే సంతోషము ఏమి కూడా నువ్వు అనుభవించు. హెచ్చరిక ఏమి కూడా. ఎందుకంటే మనం వేసుకున్న బట్టలను బట్టి మన గురించి దెబ్బలాడేవాళ్ళు ఉంటారు. మనం తినే ఆహార పదార్థాల గురించి వాళ్ళకి నచ్చగా మన మీద దెబ్బలాడేవాళ్ళు ఉంటారు. ఇరుగు పొరుగు తాసు కూర్చుంటారు. నువ్వు ఇదికే కారణం అవసరంలా దెబ్బలాటాకి. ప్రభు నందు ప్రియులారా గమనించాలి. కాకపోతే ఏంటంటే దేవుడు కురుచితమైన కృప మనకు ఉంది కాబట్టి మనలో దేవుడు అపాయాల్లోంచి తప్పిస్తున్నాడు, ఆపదలలోంచి తప్పిస్తున్నాడు, శోధనలోంచి తప్పిస్తున్నాడు, ఇరుకులలోంచి తప్పిస్తున్నాడు, ఇదిగో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి కూడా తప్పిస్తున్నాడండి. ఆయన తప్పించకపోతే మనము తప్పించబడలేము. గుర్తుపెట్టుకోవాలి. ఈ భయంకరమైన ఈ మెకానికల్ లైఫ్ లో శాంతి సమాధానాలు లేక కలవరముతో జీవిస్తున్న పరిస్థితులలో ఆయన అంటున్నాడు, ఇదిగో ఏ భయము రాకుండా నేను ఇదిగో కాపాడుతుంది అంటున్నాడు. అలాంటి దేవుడు. అందుకనే ఆయన ప్రజలకు 29వ కీర్తన 11వ వచనంలో కనుక చూసినట్లయితే ఆయన తన ప్రజలకు ఏం కలుగిచ్చేవాడండి? సమాధానము కలుగిచ్చేవాడు. ఎవరి ప్రజలు? దైవపుత్రులు. 29వ అధ్యాయం 1వ వచనం చదువుగా. 29వ కీర్తన 1వ వచనం, ఎవరండి దేవుని పుత్రులు? దేవుని పిల్లలైన వారికి సమాధానం లేకపోతే ఎలాగా? దేవుని పిల్లలైన వారికి నెమ్మది లేకపోతే ఎలాగా? దేవుని పిల్లలైన వారికి బలము లేకపోతే ఎలాగా? దైవ పుత్రులారా కిందకి అంటున్నాడు 29వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడండి? క్రైస్తుల యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించు. సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించారు. ఆయన ఇచ్చే సమాధానము ఏ ఒక మన సొంత మనుషులు మనకి ఇవ్వలేరండి. ఆయన పేరే సమాధానకర్త, ఇక అధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడికి దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టుతారని యేసు ప్రభువు వారి గురించి చెప్తున్నారు. నిజంగానే కదా. ఆయనే గనక సమాధాన స్థితి లేకపోతే మనము సమాధానం కలిగి ఉంటామా? ఈరోజు నీ భయాలు ఎన్నో అయితే ఉన్నాయో, నీ చుట్టూ భయాలు ఎన్నైతే ఉన్నాయో, నీ ఎరుగు పొరుగు వారితో ఏ భయాలు అయితే ఉన్నాయో, అలాగే నీ కుటుంబంలో ఏ భయాలు అయితే ఉన్నాయో, నేనంటే నీ ఉదయకాల భయపడవద్దు. ఎందుకో తెలుసా? నీ భయాలకు కారణం నీకు తెలియకపోవచ్చేమో కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు. ఆమేన్. ఆయనకి సమస్తమును తెలుసు, సమస్తమునకు ఆధారభూతుడు ఆయన, సమస్తమును ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏమంటాడంటే ప్రభునందు ప్రియులారా గమనించాలి. నిజంగా నీకు ఏ భయము వలదు అంటాడు. నువ్వు భయపడవసరం లేదు. మీరు నిలిచే దేవుడు, నీ పక్షంగా నిలిచే దేవుడు, నీ పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు ఉన్నాడుగా. అలాంటి దేవుడిని, అలాంటి ప్రభుని, అలాంటి రక్షకుడు మనం ఎందుకు నమ్మిక ఉంచకూడదు? మనం ఎందుకని గురి నిలపకూడదు? మనం ఎందుకని ఆయన యందు విశ్వాసం ఉంచకూడదు? కాబట్టి నీ సరిహద్దులలో ఆ రోజు ఇశ్రాయేలీల లేకపోతే కీర్తనాకారుడి సరిహద్దుల్లో సమాధాన స్థితి లేకపోతే ఏమైపోదుమో? ఈ భయంకరమైన దినాలు, దుర్దినాలు, ఈ ఆందోళనకరమైన పరిస్థితులు తట్టుకోలేకపోతున్నాం కదా. ఈ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారండి? బాధ, శోధన, అవమానము, నింద ఇలాంటివి తట్టుకోలేకే. దూషణ మాటలు, కొంతమంది బూతులు తట్టుకోలేరు. బాబు ఏంటి బాబు ఎంత భయంకరంగా రచించి ఈ బూతులు భరించే కంటే చచ్చిపోవటమే బెటర్, లేకపోతే ఈ తిట్లు తినే కంటే చచ్చిపోవటమే బెటర్ అని చెప్పేసి వాళ్ళు దేన్ని ఆశ్రయిస్తున్నారో తెలుసా? దేని సమాధానకర్తకు దేవుడిని ఆశ్రయించట్లేదు, మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. కానీ
ఇక్కడ కొంతమంది చేస్తే సమాధానం ఉండదేమో, ఇంకా నరకంలో పడితే ఇంకా అది జీవితాంతం కాదు, యుగ యుగములు ఏమి లేకుండా బతుకుతారు తెలుసా, సమాధానం లేకుండా బతుకుతారు. అలాంటి బ్రతుకొద్దు. అందుకనే ఆయన స్తుతించడం మంచిది అంటాడు. యెహోవాకు స్తోత్రం చేయట ఒప్పుదం అంటాడు. అటువంటి స్తోత్రారుడైన దేవాతి దేవుడు ఏమి కలుగు చేస్తాడు తెలుసా, సరిహద్దులలో సమాధానము కలుగు చేస్తాడు. ఈ రోజుకి స్టిల్ ఇజ్రాయెల్ దేశానికి సమాధానం లేదు, తెలుసు కదా. మొన్నటి వరకు యుద్ధం జరిగింది, ఆపారు. ఎటు నుంచి ఎటు బాంబులు వస్తాయో తెలియదు, కానీ ఒక రాడార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు ఇజ్రాయెల్. టెక్నాలజీని బట్టి, ఎవరిచ్చిన జ్ఞానమును బట్టండి, ఎవరిచ్చిన జ్ఞానమును బట్టి, సర్వోన్నతుడైన దేవుడిచ్చిన జ్ఞానం బట్టి ఇజ్రాయెల్ కోరుకున్న వారికి సహాయకుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తునందు ప్రియులరా, నేను అంటాను కదా, అప్పుడప్పుడు ఎందుకు యుద్ధం చేసే బదులు దేవుడు మొత్తం అందరినీ ఆ యొక్క ఎవరైతే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారో అందరినీ కూడా మొత్తం స్మాష్ చేసేయచ్చుగా. చేయాలంటే దేవుడికి ఎంత పని అండి, ఎంత పని. ఆయన బాంబులు చుట్టూ అవసరం లేదు, ఆయన ఏమి ప్రిపేర్ చేస్తా, లేకపోతే శాటిలైట్ బాంబులు లేకపోతే పలానా బాంబులు ఆయన క్రియేట్ చేయాల్సిన పని లేదు, క్రియేట్ చేసిన పని లేదు. ఎందుకని అంటే దేవుడు తెలుసు, ఆయనకి సమస్తం అగ్ని గంధకములు తుర్మరింపజేసి దేని కాల్ చేశాడండి, ఏ పట్టణం కాల్ చేశాడండి, సొదొమ గొమొర్రా పట్టణం కాల్ చేశాడు, నినివే పట్టణాన్ని కాల్చే. ప్రభునందు ప్రియులారా గమనించండి, దేవుడు చేసే కార్యాలు నిజంగా ఒక్కోసారి భయం గొలుపుతాయి. ఆయన ఏంటిలేండి, సమాధానకర్త అండి, శాంతిమూర్తి అండి, ఆయన ఏం చేయడానికి మనం ఏదో చేతిలో కాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోవాలి. దయచేసి దేవుడు చేయగల కార్యాలు అయితే దేవుడు ఎందుకు చేయట్లేదు, అలాగా ఎందుకు చేయట్లేదంటే దేవుడు జాలిపడ్డాడుగా. నేను నోవాహు కాలంలో చేసినట్టుగా నేను ఇంకెన్నటికీ చేయనంటాడు ఆయన. అందుకని మ్యాక్సిమం అయినా శారీరక సంబంధమైన శిక్షలు వేయటానికి ఇష్టపడతాడు, టీచర్ ఏదో తప్పు చేసానుకో బెల్ట్ దెబ్బ, స్టిక్ దెబ్బ ఏదో ఒకటి తగులుతుంది కదా, ఒక బెల్ట్ లేదా స్టిక్. ఈత బద్దలు తీసుకురానివాడు సుశీలరావు గారు, మా హెచ్ఎం గారు హై స్కూల్లో ఈత బద్దలు తీసుకురా రాజరత్నం అనేవాడు. ఇంకో కుర్రోడికి చెప్పేవాడు, ఇద్దరు వెళ్ళేవాడు తీసుకొచ్చేవాడు. అది మమ్మల్ని కొట్టడేమో అనుకునేవాడు, మాకు కూడా పడిపోయేది. ఎందుకంటే మనం అన్ని కరెక్ట్ అనుకుంటాం, కానీ సార్ గారికి కరెక్ట్ కాకుండా ఉండొచ్చేమో. ప్రభునందు ప్రియులను గమనించాలి, శిక్ష తప్పదు, భరించండి. తుడిచివేయటానికి ఎంతసేపు దేవుడికి ఒక్క క్షణం పట్టదు మొత్తం ఆ శత్రు సైన్యాలన్నిటినీ తుడిచివేయటానికి. కానీ దేవుడికి అది ఇష్టం కాదు, మారుతారేమో, మార్పు చెందుతారేమో అని. అయితే ఈ లోపు నీకేం చేస్తాడు దేవుడు, నీ సరిహద్దులలో యుద్ధాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, భయాలున్నాయి, దుష్టమృగాలు కాసుకొచ్చుకున్నాయి. కానీ లోపలున్న నీకు ఎక్కడున్నావు, దేవుని నమ్మి ఆయన కృపలో ప్రవేశించావు, కృపలో నిలిచినావు. ఆ కృపలో నిలిచిన నీకు ఆయన ఏం చేస్తాడు, సరిహద్దులలో సమాధానము కలుగు చేస్తాడు. ఆయన ఇచ్చే సమాధాన స్థితి ఎంత మూర్ఖులైనా మార్చబడతారు, ఎంత కురులైనా మార్చబడతారు. అలాంటి క్రూరత్వం కలిగిన ఆ మనుషులను దేవుడు శాంతింప చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ సరిహద్దులు ఆ రోజు ఇశ్రాయేలు ఆ యొక్క భక్తుడి సరిహద్దుల సమాధానం దయచేసిన దేవుడు నీ సరిహద్దులలో కూడా ప్రభు సమాధానమును కలుగు చేయును గాక. ఆమేన్. రెండోదిగా చూసినట్లయితే ఏమంటాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఎందుకని అండి అంటే ఇశ్రాయేలీయులు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు నన్ను ఆరాధిస్తారు, ఆరోగ్యంగా లేకపోతే నన్ను ఆరాధిస్తారు. అందుకని శరీర సంబంధమైన ఆ శరీర అవసరతలు కూడా గుర్తెరిగిన దేవుడు మన దేవుడు. శరీర అవసరతలు గుర్తెరిగి ఆ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఏం చేయాలి, ఆకలి అవ్వచ్చు, దప్పిక అవ్వచ్చు, లేకపోతే అనేక రకాల శరీర కోరికలు అవ్వచ్చు, ఇవన్నిటినీ కలుగు చేయవాడు, వీటన్నిటినీ అనుగ్రహించేవాడు ఎవరై ఉన్నారు అంటే ఆయనే. చెప్పండి, ఎవరండి? ఆయనే. ఎవరైనా స్తుతులకు పాత్రుడైనా గొప్ప దేవుడైనా ఆయన వంటి దేవుడు, ఆయన వంటి రక్షకుడు ఎవరూ లేరు. అలాంటి దేవాతి దేవుడు, గుండె చేతను వారు బాగు చేసిన వాడు ఆయన. అలాంటి దేవాతి దేవుడిని మేము ఏం చేయడానికి ఇష్టపడతాం, స్తుతించడానికి ఇష్టపడతాం, గణపరచడానికి ఇష్టపడతాను. అయితే ఆయన చేసే ఇంకొక కార్యం ఏంటి దశ, మంచి గోధుమలతో నీ ఆకలి దేవుడు ఎరుగు, నీకు ఏది అవసరం వస్తుందో అది తెలుసు. ప్రభునందు ప్రియులారా, హాగరు కుమారుని తీసుకుని బయలుదేరింది, అబ్రహాము తీసుకొచ్చి వదిలేశాడు. ఇంకా ఆఖరి తీసుకెళ్తాను అరణ్యంలో నడుస్తుంది. సడన్ గా మరి తెచ్చుకున్న ఆహారము ఆ తిత్తులో నీళ్ళు అయిపోయినాయేమో. ఈ రోజుల్లో వాటర్ బాటిల్ కదా, ఆ రోజు ఆ యొక్క తోలు సంచుల్లో వాళ్ళు ఏం చేశారు అసలు నీళ్ళని తీసుకెళ్తా ఉండేవాడు. బావులు కానీ పైపులు కానీ ఇలాంటివి అన్న రోజులు కాదు ఆ రోజులు. ప్రభునందు ప్రియులారా గమనించాలి. అయితే ఈ సమయంలో ఆ యొక్క ఇష్మాయేలు ఏడుస్తున్నాడు.
ఇష్మాయేలు గోపడుతున్నాడు. అయ్యో నేను ఇంకా నా వల్ల కాదు, ఇడు చచ్చిపోతాడే. కోతవేడు దూరంలో ఒక చెట్టు కింద పడుకోబెట్టి దూరంగా చూస్తుంది. వీడు ఏడుపు ఆపేస్తే ఇంక చచ్చిపోయాడు అందుకు నిర్ధారణ చేసుకుంటా. అంటే దగ్గరుండి ఆ ఏడుపు మనం సిచ్యుయేషన్ మనం మార్చలేం. కాబట్టి ఆ యొక్క అనుభవంలో మరి ఇష్మాయేలు అక్కడ ఏడుస్తున్నప్పుడు ఆ ఇష్మాయేలు మొర దేవుడు ఆలకించాడట. ఏం చేయటానికి అక్కడ ఇష్మాయేల్కి ఏం బిర్యానీ అవసరమా, మేక మాంసం అవసరమా, దుప్పి మాంసం అవసరమా, లేకపోతే అనేక రకాలైన రుచికరమైన భోజన పదార్థాలు అవసరమా? అవి ఏమీ అవసరం ఇష్మాయేల్కి ఏం అవసరమో తెలుసా? ఇష్మాయేల్కి అక్కడ నీళ్ళు అవసరం. అక్కడ దెబ్బకి తీర్చాలి ఇష్మాయేలు. ఆయన దెబ్బకి తీరగా అది కేకలేస్తున్నాడు, గొంతాలు ఎలిగారిపోతున్న పరిస్థితుల్లో అక్కడ జీవ జల నదిని అక్కడ కలుగు చేశాడు. అక్కడ జీవ జలమును ఆయన పుట్టించాడండి. ఈరోజు నేనంటాను, నీ అవసరతను బట్టి దేవుడి దగ్గరికి రా, నీ అక్కరను బట్టి దేవుడి దగ్గరికి రా. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క శరీర కావలసిన ఆకలిని ఆయన తీర్చి ఆ ఆకలి ద్వారా నీ నామాన్ని గలపరిచేటట్టుగా ప్రభువే చెయ్యునుగాక. ఆమేన్. ఏ గోధుమలతో అండి? మంచి గోధుమలతో. ఏ మంచి గోధుమలు అనేవి ఎందుకు ఉండాలండి దేవుడి దగ్గర? ఆయన నిన్ను మంచి దేశంలో చాలా మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో మంచి 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 అని చర్చ చేయండి. అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఫోన్లోనే చాలా మంది వాక్యాన్ని వింటున్నారు. అయితే అక్కడ టైప్ చేయండి, ఏమని టైప్ చేస్తారు తెలుసా? ఆ మంచి గోధుమలు అని దేవుడు చేసే కార్యాలు. క్రీస్తు ప్రియమైన దేవుని వల్ల దేవుడు చేయగల కార్యాలు ఆయన ఒక్కడే చేయగలడు. ఎలాంటి కార్యాలండి? మహా ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఈరోజు నీవైనా నేనైనా దేవుని ద్వారా జరిగే కార్యాల గురించి, దేవుని ద్వారా జరిగే అద్భుత కార్యాల గురించి మనం ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఒక్కడే, ఆయనే మంచి. అంటే నీ శరీరానికి కావాల్సిన ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఏ రీతిగా దొరుకుతుంది, అది ఎక్కడి నుంచి తీసుకురావాలో దేవుడికి మాత్రమే తెలుసండి. దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ దేవుడు చెయ్యి విడువని దేవుడు, ఆయన మర్చిపోని దేవుడు, నీ గురించి ఆలోచించే దేవుడు. నిజమే కదా? క్రీస్తు ప్రియమైన దేవుని వాళ్ళ ఆయన చేయాలనుకున్న కార్యం చేస్తే నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. మంచి దేశము, మంచి కార్యాలు, మంచి గోధుమలు, మంచి ఉపకారాలు, మంచి మేలులు, ఇవన్నీ కూడా దేవుడు చేసే కార్యాలు. ఆయన గురించి ఒకసారి ఆలోచించేస్తే, మీరు ఆలోచన చేసుకోండి. ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు మంచి 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 అనే మాటలు ఎన్ని వచ్చినాయో వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. ఆయన చేసే కార్యాలన్నీ ఆయన మంచి దేశంలో తీసుకెళ్తాడు. ఏ దేశంలో కంటండి? ఆ రోజు ఇశ్రాయేలు మంచి దేశంలో తీసుకెళ్తాడు. ఆ మంచి దేశంలో దేంతో తృప్తిపరుస్తాడు తెలుసా? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఏది పడితే అది తినేద్దాం, ఏది పడితే అది తినేద్దాం అనుకుంటాక లేదండోయ్. ఇజ్రాయేలుకి కట్టడి ఇచ్చాడు. ఎలాంటి కట్టడి ఇచ్చాడు? ఎలాంటివి తినాలో, ఏ పక్షులు తినాలో, ఏ జంతువులు తినాలో, ఏ జంతువులు తింటే మీకు క్షేమము ఇచ్చాడు. ఏది పడితే అది తినొద్దు మీరు. ఆయన ఒక కట్టడి ఇచ్చాడు. రాతి మనుషుల్లాగా అమాయకత్వం కలిగి ఏది పడితే తినేసిలే పర్లేదు అనుకోండి, తింటా కుదరదు. వాటి వల్ల శాపం నీకు రావచ్చేమో. ఒక ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ జరిగింది, పక్షవాతం వచ్చేసింది. ఇంకా అలాగే ఇంట్లో పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 1 గంట వాళ్ళు పరిచయం చేయాల్సింది ఆయనకి. తల్లి, 2 బిడ్డలు. నిజంగా ఎంత చూసి నేను ఎంత బాధపడేవాడిని అంటే, ఇలాంటి పరిస్థితి ప్రభా ఏంటది. అయితే ప్రభునందు ప్రియులరా, ఆయనకి వస్తే ఎవరో చెప్పారట గబ్బిల మాసం పెట్టమన్నారట. గబ్బిల మాసం పెట్టమంటే పాలకొల్లులో వీళ్ళు కొంతమంది వేటగాళ్ళు ఉంటారు, వీళ్ళు కొట్టబడి తెల్లవారుజాము వెళ్ళి ఆ చెట్ల మీద ఉన్న గబ్బిలాలు కొట్టి తీసుకొచ్చి ఇచ్చి వాటిని వాళ్లే కాల్చేసి మాంసం తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఇలాంటివి తినొద్దన్నాడు దేవుడు. ఇలాంటివి తినమన్నాడు. అంటే మన నోటికి ఏదైనా తినేస్తారు కొంతమంది, అది ఇదని కాదు, ఏదైనా తినేస్తారు. నువ్వు తింటే నువ్వు ఏమైపోతావు తెలుసా? దేవుడు చెప్పినవి కాకుండా దేవుడు చెప్పనివి తింటే నీకేమవుతావు తెలుసా? శాపాలు వస్తాయి. ఇంతకీ అందుకే బ్రతికాడంటే బ్రతకలేదు ఆయన. ఇంతకీ ఆ గబ్బిలం మాసం తిన్నా, ఎందుకంటే ఆయనకి తెలియదుగా. ఆయనకి పక్షవాతం వచ్చిన్నాడు, ఏది పెట్టినా తినేటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతే, ఇంకా పెట్టారు. ప్రయోజనం ఏముంది? బ్రతికాడు, బ్రతకలా. కానీ నీ బ్రతకటానికి కావాల్సిన ఆహారము, మంచి ఆహారము ఎవరిస్తారో తెలుసా? దేవుడే. ఆమేన్. ఇక్కడ ఆయనే అనే మాటలు ఎన్ని ఉంటాయి తెలుసా మీకు? అక్కడ ఆయనే. ఇంకా ఆయన తప్పి వేరే ఆప్షన్ లేదు. ఇక మీరు చూసుకున్నట్లయితే ఆ 14వ వచనం నుంచి చూసినట్లయితే నిజంగా ఆయనే.
ఆయనకి తెలుసు నీ యొక్క ఆకలి ఏంటో, ఆయనకి తెలుసు నీకు ఎలాంటి సహాయం ఇవ్వాలో ఆయనకి తెలుసు, నీ ఎడల ఎటువంటి గొప్ప కార్యాలు చేయాలి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. అయితే నువ్వేం తెలుసుకోవాలి? ఇప్పుడు ఆయనే సరిహద్దులో సమాధానం కలుగజేస్తాడు, మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు, మంచిదే. అయితే నువ్వేం చేయాలి? ఆ మంచి దేవుడిని స్తుతించాలి, ఆ మంచి దేవుడిని ఆరాధించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాత్రి ప్రార్థనలో నీ గురించి ఆలోచిస్తున్న దేవుడని, నువ్వు చింతించుచున్న దేవుడు, నీ గురించి ఇగో చింత పెట్టుకున్న దేవుడు అని. అలాంటి దేవాతి దేవుడు చేసే కార్యాలు ఎవరి జీవితంలో చేస్తాడు? దేవతలు జీవితంలో ఉన్నా వాళ్ళకి ఎందుకండి? వాళ్ళకి అవసరం లేదు. అక్కడ ఆకలైనందు దప్పుకైనందు లేదు. అక్కడ ఇంకా ఆకలి దప్పు లేకపోతే కోరికలేముంటాయిగా, కోరికలేముంటాయి. ఆ షాపింగులు ఈ షాపింగులు చేయటానికి అక్కడ అవకాశమే లేదు. షాపింగుల వల్ల వేదన చెందుతాం. ఒకళ్ళు బాగుంటారు కదా ఇంకొకరు ఏడుస్తూ ఉంటారు, ఒకళ్ళు క్షేమంగా ఉంటారు కదా ఇంకొకరు క్షేమంగా ఉంటారు, ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇంకొకరు హ్యాపీగా ఉంటారు. దయచేసి గమనించాలి. వారికి ఏం తెలుస్తుంది? మీ యొక్క స్థితిగతులలో దేవుడు నీకు ఏది అవసరమో, ఏది అక్కరో, ఏది అవసరత ఉందో అవసరతను దేవుడు తీర్చే దేవుడు అయినాడు. అటువంటి దేవుని మీరు నమ్మికించి అటువంటి దేవునిలో నువ్వు ఎదుగుతూ ఆయన్ని స్తుతించబడినప్పుడు ఆ రోజు కీర్తనకాడు విషయంలో చేసిన మేలు నీ చేతిలో చేయలేడా? అయినా వారు ఆకలి ఎరిగింది. అందుకనే వారు ఇశ్రాయేలీయులు అరణ్యంలో వస్తున్నప్పుడని వారు కీరకాయలు, ఆ యొక్క దోసకాయలు ఇవన్నీ తినేశారట. ఇక ఎంతమంది? ఒకళ్ళ ఇద్దరు 6 లక్షల మంది అన్నారు. పిల్లలు, వృద్ధులు, వీళ్ళందరూ ఎంతమంది అండి? మొత్తం 20 లక్షల మందికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దాహం ఎక్కడి నుంచి తీరుతాయి? ఏ బావిలో నీళ్ళు తాగినా ఇగో 1 నిమిషంలో అయిపోతాయే, ఇంకా జోట ఊరతకుండా అయిపోతాయి. మరి ఏం చేయాలి? వాడి గురించి దేవుడు ఏం చేశాడండి? మొరపెట్టాడు. ఆ మొర ఆలకించింది దేవుడు. ఖచ్చితంగా వారికి ఎలాంటి ఆహారం అండి? ఎలాంటి ఆహారం ఇచ్చాడండి? అరణ్యంలో దేవదూతల భోజనం. ఎవరి భోజనం అండి? దేవదూతల భోజనం. ఆ దేవదూతల భోజనం పొందడానికి వాళ్ళు అర్హుల కాదు తర్వాత సంగతి. ముందు వాళ్ళు ఆకలి తీర్చాలి. వాళ్ళు సవీసారం లేని ఈ యొక్క చప్పిడి కూడా తింటున్నామని, ఈ సవీసారం లేని ఈ కీరకాయలు తింటున్నామని వారు అపోహపడి మోషేను దూషిస్తున్నారు. మోషేను దూషణ పాలు చేయడం దేవుడికి ఇష్టం లేదు. ఆకలి తీరుస్తున్నారు. ఈరోజు నేను అంటాను, ఆ రోజు ఇజ్రాయేల్ని మంచి గోధుమలో తృప్తిపరిచిన దేవుడు ఏమో ఏ మంచి ఆహార పదార్థాలతో నేను తృప్తిపరుస్తాడు, ఏ మంచి కార్యాల చేత నేను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఎవరు చేయగల కార్యం అనేది? ఎవరు చేయగల కార్యం? కేవలం దేవుడు ఒక్కడే చేయగల కార్యం. ఆయన తప్పించి వేరే ఆప్షన్ లేదు. ఈరోజు నేను అన్న మీకు ఎటువంటి ఆశీర్వాదం కావాలన్నా, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా రా దేవుడి దగ్గరకు. ఆ దేవాతి దేవుడు నీకు సహాయము దయచేసి ఆ రోజు ఆ కీర్తనాకారుడికి సరిహద్దులో సమాధానం దయచేసిన దేవుడు, మంచి గోధుమలతో తృప్తిపరిచిన దేవుడు. నీ చేతిలో నా చేతిలో అలాంటి మంచి కార్యాలు, మంచి అనుభవాలు, సమాధాన స్థితి దయచేసి నన్ను ఆయన స్తుతించే బిడ్డలుగా, ఆయన గణపరిచే బిడ్డలుగా, ఆయన కొనియాడే బిడ్డలుగా ప్రభు చేయునుగాక. ఆయన మనలకు తగిన సహాయ సహకారాలు నిరంతరం ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా. విన్న వాక్యం ద్వారా మీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుడు మరి సమాధానం దయచేయటమే కాకుండా మంచి గొడవ తృప్తిపరుస్తాడు. అటువంటి దేవుని మీరు కూడా నమ్మకించండి. మీకు ఏదైతే అవసరం ఉందో ఆ కోరికను మీ ఎలా దేవుడు తృప్తిపరిచి సహాయం దయచండి గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మీకు కృపాకనికరం గల విద్యాల రజానికి ఉన్నారు. ఇక నాన్న ఉదయకాశాలని బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాయి. ప్రార్థన బిడ్డలు ఇక్కడ ఉన్న ఏ దేశంలో ఏ ప్రాంతాల్లో నీ కృప దయచేసి సాధించండి. నీ కందృష్టి నిలిపించండి. బలహీనమైన వారిని బలపరచండి. అనారోగ్యం
నుంచి విడిపించి ఆరోగ్యం దయచే, క్షేమం దయచే, సహాయం చేయమని సహాయకుడు నీకే వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ ఈ దిన దేవులతో నడిపిస్తున్న దేవునికి ఉన్నా ఈ రోజంతా కూడా నీ ప్రత్యేక కృపా కనికరం కాపుదల క్షేమం మెండుగా దయచే, సహాయం చేయమని అందులో మేలుతో తృప్తిపరచమని నీ కార్యం చే తృప్తిపరిచిన దేవానికి వందనాలు చెల్లిస్తూ చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, కన్యలు ప్రతి ఒక్కరిని అందరికీ ముఖ్యంగా వాక్యం ద్వారా బలపరచబడుతున్న ప్రియ బిడ్డలు అందరినీ కూడా నీ ప్రత్యేక జ్ఞానంతో నడిపిస్తున్నావా నీకే వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాద కృపా కాపుదల క్షేమం మీకును మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమం తోడేయండి. ఆయన ఆశీర్వాదాలతో మిమ్మల్ని తృప్తిపరిచి సమాధాన స్థితి దయచేసి మీ హృదయాలు తృప్తిపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోం. ప్రియములారా, దేవుని బహుపరిశీలన ద్వారా అందించబడుతున్న ఇక వర్తమానములు మీ జీవితానికి ఎంతగానో ఆశీర్వదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే చిన్న సాక్ష్యం పంపించండి. తద్వారా మేము ఇంకా ప్రభులో ఎదగడానికి దేవుడు మాకు అవకాశం దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోం.